నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. హోషేయ 2:19-20 ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 30 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిష్ట సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వచ్చే ఆదివారం సెప్టెంబర్ 1 ప్రభురాత్రి భోజనం ప్రభు వలన సమీపించుదాం. సిద్ధపడదామా? నీవు నిత్యము నాకున్నట్లుగా దేవుడు మాట్లాడుతున్న సంఘముతో, నీతో నాతో, నేను నీతిని బట్టి, అంటే తన నీతిని బట్టి రక్షించుకున్నట వల్ల, తీర్పు తీర్చడం వల్ల, అలాగే తన దయాదాక్షిణ్యములు నీ పట్ల నా పట్ల చూపుట వలన మనల్ని రక్షణ అంటే ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రదానం చేసుకున్నాను అంటున్నారు దేవుడు. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగును గాక. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. దేవుడు నమ్మాడు, నేను నన్ను ఆయన ప్రదానం చేసుకున్నాను. పెళ్ళి మధ్యాకాశంలో రెండో రాకడ వచ్చినప్పుడు ఆ వివాహానికి నీవు నేను సిద్ధపడాలి. అనగా ప్రభురాత్రి రోజు భోజనానికి సిద్ధపడటమే పరలోక రాజ్యంలో జరిగి పెళ్ళికి సిద్ధపడటం, రక్షణ పొందటమే ప్రదానం చేయబడటం జరిగింది. ఆయన అంటున్నారు, నీవు నిత్యము నాతో ఉండాలా, నిత్య జీవను పొందాలా, నిత్య రాజ్యమును నువ్వు ఉండాలా. అందుకు నీతిని బట్టి, అంటే యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, నీతిని బట్టి మనల్ని దయాదక్షిణాన్ని బట్టి రక్షించుకున్నారు, ప్రదానం చేసుకున్నారు. కాబట్టి నీవు నేను ఈ విషయాన్ని గమనించాలి. ప్రభురాత్రి భోజనం సిద్ధపడాలి, పరలోక రాజ్యం సిద్ధపడాలి. కొంతమంది ఆ పనులు ఈ పనులు పెట్టుకుని ప్రభురాత్రి భోజనం మిస్ అయిపోతారు. అంటే దేవుని రాకడ ఈ నెలలో వస్తే ఎట్టబడి గుంపులో ఉండవు, మిస్ చేసుకుంటావు. నా శరీరం తన రక్తం తాగుబడి జీవానికి వారసుడు అన్నాడు దేవుడు. కొందరు అనవసరమైన కారణాలు బట్టి దేవుని దూరం అవుతూ ఉంటారు. ఎప్పుడు అలా దూరం కావద్దు. ఎందుకని నేను నన్ను దేవుడు అక్కడ వివాహం చేసుకోవడానికి ఇక్కడ ప్రదానం చేస్తున్నారు. రక్షణ అనేది ప్రధానం. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. పెళ్ళికై అంటే సిద్ధపడదాం, దైవ రాజ్యానికై ప్రభురాత్రి భోజన పాల్గొని పొందాం. ఏ పొరపాటును సరి చేసుకుందాం, దైవ దీవుని పొందుదాం. ప్రార్థన. ఆశ్చర్యక్రీడ వచ్చే ఆదివారం ఆయన హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనలేదు. కృపను మాకు దయచేయండి. ఆ మేర సిద్ధపరిచి కృప చూపించండి. మేము నిత్యము నీకున్నట్లుగా నీ నీతిని బట్టి తిరుపు తెచ్చడం వల్లనే, ప్రభా దయాదాక్షిణ చూపటం వల్లనే మమ్మల్ని రక్షించుకున్నాం. లేదా మా నీతి మా స్వనీతిని బట్టి అయితే మురిగొడ్డలు వంటి వారు, ఏ పాటి వారినైనా దేవా అంటే కూడా యోగ్యులం కాము. అలాంటి మమ్మల్ని రక్షించుకున్నావు, కృప చూపించావు, నీ దయాదక్షిణ చూపించావు, ప్రదానం చేసుకున్నావు. నాయనా ఆ వివాహానికి మేము సిద్ధపడాలా, ప్రభురాత్రి భోజనం సిద్ధపడాలా. నాయన నిన్నెరుగునట్లు నమ్మకాన్ని బట్టి అన్నావు. నీకు నమ్మకంగా జీవించే కృపనివ్వండి, యథార్థంగా జీవించే కృపనివ్వండి. తొట్టిల్లకుండా కాయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు పడిపోయారు తిరిగి లేవనెత్తండి. ఎవరు రక్షణ పొంది రక్షణ పొందాలా, ఎవరు ఆయన ప్రార్థన గురించి ప్రతి ఒక్కరిని ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి. ఏ విషయంలో మన సాక్షి గర్భించి చేసిన దాన్ని ఒప్పుకుని సరిదిద్దుకుని సరి చేసుకుని పాలు పొంది కృపనిచ్చేసరి దాన్ని ఏ కృప దయచేయండి. అలాగే ప్రభు ఎవరు వ్యాధులు వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి మండకన్న వ్యాధుల నుంచి, ఫీవర్స్ నుంచి విడిపించండి. సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాపుతో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్స్ విడిపించండి. ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం విడిపించండి. క్యాన్సర్ ఇచ్చేయండి, వ్యాధులు విడిపించి కృప చూపించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఏసును ఎవరు మంచి జాబ్స్ వచ్చిన కాక, ఏసు మంచి యాక్స్ వచ్చిన, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి దానికి దేవుడు కృప చూపించి ఆఫర్ లెటర్ రిలీజ్ చేయను కాక, మెరాకిల్ జరుగును కాక. ఏసు నామూలు ఎవరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారు కృప చూపి, ఎవరు కంప్యూటర్ ఎగ్జామ్ అవుతుందో కృప చూపించి కార్యాలు చేయాలి. ఎవరు పెళ్లి కాలేదు పెళ్ళి అవ్వాలి, ఎవరు గర్భాలు పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష కృప సమాధి నడిపించండి. ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి, గొప్ప కార్యాలు చేయండి, చేయమనివ్వండి. ఏసు నామూలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు చెన్నైలో వచ్చే యానివర్సరీ ఇన్వైట్ చేశారు, అక్కడ మెసేజ్ చేయాలి. కాబట్టి మీరు ప్రే చేయండి. అలాగే రేపు సాటర్డే కాబట్టి స్పాన్సర్ మీట్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రేరేపించి పెట్టినారు. ముందుకు రండి. ప్రామిస్ ల్యాండ్ కోసం గురించి కానీ, స్పాన్సర్స్ గురించి కానీ చేయగలుగుతున్న లోకాల సువార్తను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.